మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అలా ఢిల్లీ వెళ్ళిపోయి రావాలనేసి కాఫీ తాగాలంటే ఢిల్లీకి వెళ్ళా. 40 సంవత్సరాల పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో ఈరోజు కాఫీ, ఢిల్లీకి పోవటం, ఒక కాఫీ తాగటం, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు మరి రావటం. ఆయన ఏదో పోయాడు, కాఫీ తాగాడు, వచ్చాడు అంటే మళ్ళీ ఆయన పార్ట్నరు, అరే ఆయన పోయి కాఫీ తాగాడు, అంతకన్నా మించి మనం కూడా ఉండాలి కదా అనేసి ఈయన మళ్ళీ ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ వెళ్ళి ఈయన ప్రధానమంత్రి గారితో ఆవేశంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆవేశం స్టార్ ప్రధానమంత్రి గారితో భోజనం. అది సరిపోక ఆయన మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేక మళ్ళా తమిళనాడు, ఒకసారి మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలు తిరుక్కొని బీజేపీ జెండా, బీజేపీ అజెండాను మోస్తూ ఇక్కడ ప్రజలు దాదాపు ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు 10 జెండాలు మారిస్తే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను, ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసి పక్క రాష్ట్రాలలో బీజేపీ అజెండాను మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయనంటే తిరిగాడు అనుకోవచ్చు. ఇంకొక నాయకుడు రెడ్ బుక్ స్టార్ లోకేష్ గారు, తండ్రి కాఫీ తాగి వచ్చాడు, ఢిల్లీకి పోయి పార్ట్నర్ ఏమో పోయి భోజనం చేసుకొని వచ్చినాడు, అంతకన్నా మించి నేను కూడా ఉండాలి కదా అనేసి ఒక ఆతృతతో ఈయన ఏకంగా కుటుంబంతో సహా పోయి ప్రధానమంత్రి గారితో 3 గంటల సేపు విందు. నేను అడుగుతూ ఉన్నా ఈ నాయకులందరినీ, ఈ ముగ్గురు నాయకుల్ని, మీరు ప్రధానమంత్రితో కలిసి ఒకరేమో కాఫీ తాగి, ఒకరేమో భోజనం చేసి, ఒకరేమో విందు భోజనం చేసి పోటీలు పడి మరి మీరు ఢిల్లీకి పోతున్నారే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను ఏ రోజైనా, ఏ నిమిషమైనా మీరు ప్రధానమంత్రి గారితో చర్చించినారా? లేదే. పోయి సార్ మేము కాఫీ తాగేదానికి వచ్చాం, మీరు కూడా మా రాష్ట్రానికి రండి సార్ అంటారు. ఆయన కూడా పాపం పెద్ద ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న ఎప్పుడో వచ్చాడు, అరే పిలిచినారు కదా, మా దగ్గరికి వచ్చి కాఫీ తాగినారు, భోజనాలు తిన్నారు, మేము కూడా పోవాలనేసి అమరావతి పేరుతో వచ్చినాడు. జేబులో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇచ్చినాడు. చాక్లెట్ ఇచ్చి ఆయన టాటా బాబాయ్ చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు.